ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభు అయినటువంటి యేసు పరిశుద్ధ నామం పేరట మీ అందరికీ వందనము తెలియజేస్తున్నామండి. మీలో ప్రతి ఒక్కరిని ఈ హోప్ టీవీ ఇండియా ఛానల్కు ప్రేమతో ఆహ్వానించుచున్నామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాము. మరొకసారి మీ వాక్యాన్ని వినాలని మీ పాదాల చెంతకు చేరి ఉన్నాము. మీ దాసుని బలపరచండి, వారి ద్వారా మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యంతో మా హృదయాలను తృప్తిపరిచి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మన యొక్క అంశము హృదయ శుద్ధి గలవారు ధన్యులు. మన ధ్యానము నిమిత్తమై మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనమండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. పరిశుద్ధ గ్రంథంలో క్రైస్తవునికి ఉండవలసిన మరొక ప్రధానమైన లక్షణము హృదయ శుద్ధి. ఎవరు ధన్యులు అనే ఈ శీర్షికలో మనము మరొక ప్రసంగానికి వచ్చాము. ఈ వారము హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయం అంటే ఎక్కడుంటుంది? అదేమైనా మన శరీర అవయవాలలో ఒక అవయవమా? హృదయం అంటే ఏ చోటులో ఉంటుంది? హృదయం అంటే మన శరీరాలలో ఒక భాగము కాదు, మన శరీర అవయవము కాదు, మన అంతరంగ స్వభావము. హృదయం అంటే మన అంతరంగ స్వభావం. ఏంటి మన అంతరంగ స్వభావం అని చూస్తే, మన అంతరంగ స్వభావం అంటే మన మైండ్లో లేదా మెదడులో ఎన్నో ఆలోచనలను కలిగి ఉంటాం. చాలా ఆలోచనలు మనలో నుంచి వస్తాయి. అనగా పలానా పని చేయాలని, లేకపోతే ఒకటి చేయాలని ఆలోచన ఎక్కడి నుంచి వస్తుందో అదే హృదయం అంటే. అది మంచి పనైనా చెడ్డ పనైనా, అది ఏ రకమైన పని అయినప్పటికీ నీకు ఆలోచన ఎక్కడ పుడుతుందో అదే హృదయం అంటే. అది ఎలా ఉండాలని చెప్తుంది వాక్యం అంటే, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, ఎటువంటి కల్మషం లేకుండా, ఎటువంటి స్వార్థము లేకుండా, ఎటువంటి మత్సరము లేకుండా అది ఉండాలని కోరుకొనిచున్నాడు దేవుడు. అంటే ఒక విషయంలో చెప్పాలంటే, మన హృదయంలో చెడుకి 1% కూడా అవకాశము ఇవ్వకూడదు. 100% your heart should be pure. మీ హృదయము పరిశుద్ధంగా ఉండాలి. ప్రవక్త అయినటువంటి ఇర్మియా మాట్లాడుచున్నాడు.
ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించువారు ఎవరునూ లేరు. హృదయం ఎలాంటిదంటండి? అన్నిటికంటే మోసకరమైనది, దీన్ని మించినది మరొకటి లేదు. ఇది చాలా మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించువాడు ఎవరు కూడా లేరు. భూమి మీద ఉన్నటువంటి ఏ వైద్యుడు కూడా దీన్ని గ్రహించలేడు. ఎవ్వరు కూడా ఈ యొక్క హృదయాన్ని గ్రహించువాడు ఒక్కడు కూడా లేడు. ఎందుకంటే ఏ వైద్యుడైనా కానీ నీ అవయవంలో ఏ లోపం ఉందో చెప్పగలడు, కానీ నీ అంతరంగంలో, నీ ఆలోచన విధానంలో ఏ లోపం ఉందో ఎవరు గ్రహించగలరండి? ఎవరికి సాధ్యమవుతుంది ఇది? అది దేవునికే సాధ్యము. ఆయన ఒక్కడే మన హృదయాలను పరిశీలన చేయగలడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, హృదయాంతరేంద్రియములను పరిశీలించు నీతిగల దేవా అని మాట్లాడతాడు. మన హృదయాలను, మన అంతరంగాలను, మన స్వభావాన్ని ఎవరు పరిశీలన చేయగలరంటే గాడ్ ఈజ్ ద వర్ది, దేవుడే యోగ్యుడు. ఆయన ఒక్కరే గ్రహించగలవాడు. మరి ఎవ్వరు కూడా మన హృదయాన్ని గ్రహించలేరు. ఎందుకంటే ఒక దినమందు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకైలు, పరిసయ్యులు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి వారు శిష్యులపై ఫిర్యాదు చేస్తున్నారు. ఏమనంటే, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు అని చెప్పారు. అని చెప్పినప్పుడు యేసు ప్రభువారు ఏమన్నారంటే, మీరు మనుషుల యొక్క పారంపర్య ఆచారాలను మీరు ఆచరిస్తున్నారు. మీరు అలా చేస్తున్నారు కాబట్టి, మీరు అలాగ ఆలోచిస్తున్నారు. కానీ వీటికంటే, దీనికంటే ప్రధానమైనది ఒకటి ఉంది. అది ఏంటంటే, వీరు చేతులైతే కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు, కానీ మీ హృదయంలో ఎంతో ఘోరంగా ఉన్నాయి. దేవుడు చేయొద్దన్న పనులను మీరు చేస్తున్నారు. దేవుడు మీకు ఏమైతే ఆజ్ఞాపించాడో, ఇది చేయొద్దని చెప్పాడో వాటిని మీరు జరిగించుతున్నారు. మీ హృదయము చాలా కఠినంగా ఉంది. కాబట్టి మీ హృదయాలను మీరు మార్చుకోనండి అని యేసు ప్రభువారు చెప్తున్నారు. అంటే మన హృదయాలు కఠినమైపోయాయి, మన హృదయాలు పాడైపోయాయి, మన హృదయాలలో పాపానికి చోటున్నది, పరిశుద్ధతను కోల్పోయింది. యేసు ప్రభువారు చెప్తున్నారు కదా, ఈయన చిన్న పిల్లల వంటి హృదయము గలవాడే
పరలోక రాజ్యానికి హక్కుదారుడు. చిన్నపిల్లల యొక్క హృదయాన్ని చూడండి. ఏ కల్మషం వారికి తెలీదు, ఏ స్వార్థం వారికి తెలీదు, ఏ మత్సరము వారికి తెలీదు. చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి వారిని పరిశీలిస్తే వారు ఎంతో నిస్వార్థంగా ఉంటారు. అందుచేతనే దేవుడు అంటున్నాడు కదా, ఈ చిన్న పిల్లలకు ఉన్నటువంటి హృదయం మీరు కలిగి ఉంటే మీరు ధన్యులు అని చెప్తున్నాడు. కాబట్టి మనము అలాంటి శుద్ధమైన హృదయాన్ని కలిగి ఉండాలి. క్రైస్తవులుగా చలామణి అవుతున్న మనము మన హృదయంలో పాపానికి చోటు ఇవ్వకూడదు. శుద్ధమైన హృదయాన్ని కలిగి మనం జీవించాలి. ఎటువంటి కల్మషము లేనటువంటి ఆ హృదయాన్ని కలిగి మనం ఉండాలి అని దేవుడు మన దగ్గర నుంచి ఆయన కోరుకొనిచున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు పతనమైపోయి నాశనమయ్యారంటే ప్రధానమైన కారణము వారి హృదయము బాగోక. ఎవరినైనా పరిశీలించండి, వారి హృదయము బాగోలన్నంత చేతే వారు పతనమైపోయారు, నాశనమైపోయారు. వారి హృదయంలో చెడుతనాన్ని లక్ష్య పెట్టారు కాబట్టే వారు పతనానం అయిపోయారు. పరిశుద్ధతను వారు కోల్పోయారు కాబట్టే వారు నాశనం అయిపోయారు. ఎవరైనా పతనమైపోయి నాశనం అవుతున్నారంటే మనం గుర్తించాలి, వారి హృదయము పరిశుద్ధంగా లేదు. వారి యొక్క హృదయము పాపముతో నిండిపోయింది. శుద్ధమైన హృదయాన్ని కలిగి ఉండాలని దేవుడు మన దగ్గర నుంచి ఆయన కోరుకొనిచున్నాడు. యేసుప్రభువు వారు చెప్తున్నారు కదా, మీ హృదయ ఆలోచనలే మిమ్మలను పాడు చేస్తాయి. మీ హృదయ ఆలోచనలే మిమ్మలను అపవిత్రపరుస్తాయి. మీ హృదయంలోంచి వచ్చే ప్రతి ఆలోచనే మిమ్మలను అపవిత్రపరుస్తుంది అని మత్తయి సువార్త 15వ అధ్యాయము 18, 19, 20 వచనాల్లో చెప్పారు ఆయన. మీ హృదయంలోంచి ఏ ఆలోచన అయితే వస్తుందో అదే మిమ్మల్ని అపవిత్రపరుస్తుంది. కాబట్టి మీ హృదయాలోచన బాగోవాలి. మీరు ఆలోచించే విధానం బాగోవాలని యేసుప్రభువు వారు మరలా చెప్తున్నారు. ఆయన యొక్క బోధనలో మనం పరిశీలిస్తే ప్రభువా ప్రభువా అని మీరు నన్ను పిలుస్తున్నారు కానీ మీ హృదయం నాకు దూరంగా ఉందని మాట్లాడుచున్నారు. పెదవులతో మనం ప్రభువా అని పిలుస్తున్నాం, ప్రభువా అని ఆయన్ని కేకేస్తున్నాం, కానీ మన హృదయాలు దూరంగా ఉన్నాయి. అయితే పరిశుద్ధ గ్రంథంలో శుద్ధమైన హృదయం కోసం
ఒక ఆయన అడుగుతున్నాడు, చూద్దాం చూడండి. కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనమండి. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. భక్తుడైనటువంటి దావీదు దేవునికి ప్రార్థన చేయుచున్నాడు. దేవా, నా యందు శుద్ధ హృదయాన్ని కలుగు చేయండి. నా హృదయం అంతా పాడైపోయింది, నా హృదయం పాపముతో నిండిపోయింది. దావీదు ఎవరండి? రాజుగారు. ఆయన ఇజ్రాయేలీలను 40 సంవత్సరాలు ఏకధాటిగా పరిపాలించినటువంటి ఏకైక రాజు దావీదు. రాజుగారికి ఏం కొరువండి? ఏమీ కొదువు లేదు. ఆయన ఎంతో ధనికుడు, ఆయన డబ్బున్నవాడు, ఆయన రాజుగారు. ఒకరు రమ్మంటే వస్తారు, ఒకరు పొమ్మంటే పోతారు. రాజుగారు తలుచుకుంటే రాందంటూ ఏమీ లేదు. అలాంటి ఒక రాజు ఒకటి గమనించాడు. ఏంటంటే, నేను రాజునైతే ఏంటి, నేనెంత ధనికుడినైతే ఏంటి, నేనెంత గొప్పవాడినైతే ఏంటి, నా హృదయము శుద్ధమైన హృదయము నాలో లేదు. నేను పాపము చేశాను, పాపానికి నేను తలంచాను. నేను రాజునైతే నా హృదయము అపవిత్రంగా ఉంది అని ఆయన తెలుసుకున్నాడు. నిజమే కదండి? మనము ఎంతటి వారమైనా, మనము రాజులమైనా, మంత్రులమైనా, ఎంత గొప్పవారమైనా, ధనవంతులమైనా, మనం ఎవ్వరమైనప్పటికీ దేవుని దృష్టిలో అందరూ సమానులే. నీకు పదవి ఉంటే ఈ లోకంలో ఉన్నంతకాలమే. దేవుని రాజ్యంలో అయినా పదవి ఉంటుందా? ఉండదు. దేవుని దృష్టిలో మనమందరము సమానమే. నీవెంత ధనవంతుడివా కాదు కావాల్సింది దేవునికి, నీవెంత గొప్ప ఉద్యోగస్తువా కాదు దేవునికి కావాల్సింది, నీవెంత సౌందర్యం గలవాడువా కాదు దేవునికి కావాల్సింది. దేవునికి కావాల్సింది ఏంటంటే, శుద్ధమైన హృదయాన్ని నీవు కలిగి ఉన్నావా లేదా, శుద్ధమైన హృదయాన్ని కలిగి నీవు జీవిస్తున్నావా లేదా అనేదే దేవునికి కావాలి. నీ పదవులు, నీ అధికారం, నీ ఉద్యోగం, నీ పలుకుబడి, నీ పేరు దేవునికి అక్కర్లేదు. అవి ఉంటే ఎంత, లేకపోతే ఎంత. ఇవేవి మనల్ని దేవుని దగ్గరికి తీసుకెళ్ళం. ఈ లోకంలో కలిగి ఉన్నవేమి దేవుని దగ్గరికి తీసుకెళ్ళం. దేవుని దగ్గరికి మనం తీసుకెళ్లేది ఏంటంటే మన హృదయమే. మన హృదయం అంటే ఆయన చూస్తాం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. మన హృదయం పరిశుద్ధంగా ఉంటే ఆయన్ని మనం చూస్తాం. మన హృదయం ఎటువంటి కల్మషం లేకుండా ఉంటే ఆయన్ని మనం చూస్తాం. అంతేగాని నీ పదవో, నీ డబ్బో ఆయన్ని చూడదు. కాబట్టి దావీదు శుద్ధమైన హృదయాన్ని కోరుకున్నాడు. తనలో ఉన్నటువంటి పాపాన్ని ఆయన గుర్తించాడు. ప్రతి క్రైస్తవుడు నీలో ఏ పాపం ఉందో మొదటగా నీవు గుర్తించాలి. ఏ పాపానికి నీవు బానిసవయ్యావో, ఏ పాపానికి నీవు దగ్గరగా ఉన్నావో అది నీవు గుర్తిస్తే అప్పుడు నీ యొక్క విడుదల సమీపం అవుతుంది. దావీదు తెలుసుకున్నాడు, ఆయన గుర్తించాడు. తనలో ఉన్న పాపాన్ని ఆయన చూసుకున్నాడు. అది మంచిది కాదనిపించింది. దేవుని దగ్గరికి వెళ్ళాడు.
కీర్తన గ్రంథం 51:10 దేవా నా యందు శుద్ధ హృదయాన్ని కలుగు చేయండి, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించండి. నా అంతరంగంలో నా మనసు స్థిరంగా లేదు, అటు ఇటు శిథిలమైపోతుంది, అటు ఇటు కదిలిపోతుంది, లోకం మీద కంచేపు నీ మీద కంచేపు తిరుగుతుంది. తండ్రి, నాకు స్థిరమైన మనసు కావాలి అని దావీదు దేవునికి ప్రార్థించాడు. దేవునికి ఆయన మొర్రపెట్టాడు. అయితే దావీదుకి దేవుడు శుద్ధమైన హృదయాన్ని కలుగజేశాడు, చక్కటి హృదయాన్ని ఆయనకిచ్చాడు. అప్పుడు దావీదు ధన్యుడయ్యాడు. రాజుగా ఉన్నంతకాలము దావీదు ధన్యుడు కాదు. ఎప్పుడైతే శుద్ధమైన హృదయాన్ని కలిగి ఉన్నాడో అప్పుడే ఆ ధన్యత దావీదుకు వచ్చింది. అంతవరకు కూడా దావీదు ధన్యుడు కాదు. నీవు రాజు అయితే ధన్యుడువు కాదు, నీవేదో గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అయితే ధన్యుడువు కాదు, నువ్వు సౌందర్యవంతుడు అయితే ధన్యుడువు కాదు. నీ హృదయం పరిశుద్ధంగా ఉంటేనే నీవు ధన్యుడవు. నీ హృదయంలో ఏ పాపము లేకపోతేనే నీవు ధన్యుడవు. అప్పటి వరకు నీవు ధన్యుడవు కానే కాదు. కాబట్టి ప్రియ స్నేహితులారా, మీలో ఎవరైతే ధన్యులు అవ్వాలనుకుంటున్నారో శుద్ధమైన హృదయాన్ని కలిగి మీరు జీవించండి. ఏ పాపానికి మీరు చోటు ఇవ్వకండి, పాపానికి మీరు దూరంగా పారిపోండి. మీ ఇంటిలో ఉన్న వారందరికీ చెప్పండి, శుద్ధమైన హృదయాన్ని మీరు కలిగి ఉండండి అని వారికి బోధించండి. వారికి మీరు బోధిస్తే దానిని బట్టి వారు శుద్ధమైన హృదయాన్ని కలిగి జీవిస్తారు. అప్పుడే నీవు నీ కుటుంబ సమేతంగా ధన్యులవుతారు. ఎంత గొప్ప భాగ్యం దేవుడు మనకిస్తున్నాడండి, ఎంత గొప్ప అదృష్టాన్ని దేవుడు మనకిస్తున్నాడు. కాబట్టి మీరు ధన్యులు అవ్వాలనుకుంటే, ఈ ధన్య జీవితం నీకు కావాలంటే శుద్ధమైన హృదయాన్ని కలిగి మీరు జీవించండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రేమ గల మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు తెలియజేయుచున్నాము. ఇంతవరకు మీ సేవకును బలపరుచుకొని మీరు మాతో మాట్లాడారు మా తండ్రి. శుద్ధమైన హృదయాన్ని కలిగి మేము ఉండాలని, మా హృదయంలో ఏ పాపానికి చోటు ఇవ్వకూడదని నేర్చుకున్నాము. శుద్ధమైన హృదయాన్ని కలిగి జీవించడానికి మీరే కృప చూపించమని, విన్న వాక్యాన్ని మా హృదయాల్లో ప్రతిఫలింప చేయమని, మీ యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మీరు మాపై మెండుగా కుమ్మరించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.